వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. స్టేజ్ మించి కింద పడబోయిన చంద్రాలు, ఎవరన్నా నెట్టిండ్రా ఏందని అనుమానాలు. కాంగ్రెస్ వాళ్ళ మీద ఎనలేని ప్రేమలు, ఎందుకో చెప్తారు ఈ బీఆర్ఎస్ లీడర్లు. గ్యాస్ సిలిండర్ల నుంచి నీళ్లు చూసి షాక్ అవుతున్నారు కస్టమర్లు. డాన్స్ చేద్దామని చూసిండు పిల్లతోని, షాక్ అయిండు కింద పడడంతోని. 10 రూపాయలు ఇస్తే 8 లక్షలు. అన్ని 10 రూపాయల నోట్లే కావాలన్నా. 10 రూపాయల నోట్లేదన్నా. చంద్రబాబుకు శత్రువులు ఎక్కడనో లేరుల్లా, టీడీపీలనే. ఆయన చుట్టూ వైఫై తిరిగినట్టే తిరుగుతున్నారు. అవకాశం దొరికితే చాలు గిల్లో గిచ్చో కాళ్ళల్లో కట్టెబెట్టో ఏదో ఒక రకంగా పడగొట్టాలని చూస్తున్నారు. అది కూడా మళ్ళా కొందరు కమిట్మెంట్ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అగ చూడుండ్రి పాపం, చంద్రాలు సారు మీటింగ్లో పాల్గొని స్టేజీ దిగబోతుంటే మరి కావాలనే చేసిండ్రు, లేకుంటే అనుకోకుండానే జరిగిందో గాని జర్ర అయితే బాబు గారు అరే సెక్యూరిటీ అన్నాలు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటే నా కొడుక ఎల్లెల్ కలవాడేటోడు చంద్రాలు సారు. మరి కావాలనే నెట్టేసిండ్రో లేకుంటే ఏమైందో కానీ అప్పట్లో వస్తున్న మీకోసం యాత్రలో బాబుగారున్న స్టేజి కూలిన ఘటనను గుర్తు చేసిండు మళ్ళా. అయినా చంద్రబాబు ఏ మీటింగుకు పోయినా ఎక్కడ మైకు పట్టినా మాదే క్రమశిక్షణ గల పార్టీ అంటాడు. చూస్తేనేమో స్టేజి మీద ఇంత గందరగోళం ఉన్నది. మరి పుసుక్కున్న రాజానగరం టికెట్ను జనసేనకు కేటాయించేసరికి టీడీపీ లీడరు బొడ్డు వెంకటరమణ వర్గీయులు గరం గరం అయ్యి స్టేజి మీదకించి దిగిపోతుంటే గిట్లా అందరికందరూ ఒకటేసారి పోయేసరికి తోపులటై పడ్డరా, లేకుంటే కావాలనే వీళ్ళ దాంట్లోనే ఎవరన్నా ఇట్లా చేసిండ్రా అనేది కూడా ఒక అనుమానమే. కానీ బాబు అయితే ఒక్కసారే మస్తు కోపం చేసిండు వాళ్ళ మీదికి. అసలే బాబుకు మొన్నట్లనే కంఠాపరేషన్ అయింది, పానం కూడా మంచిగా లేదంటున్నారు. అట్లాంటి మనిషి కింద గిట్లా పడితే ఎంత పర్షాన్ ఉండేది. ఎందుకత ఏదో సార్లు వేసినాయి అలా మంచిగా ఉన్నది కాబట్టి ఏం కాలే ఇంకా నయ్యం. అయినా తెలుగు తమ్ముళ్ళారా, టికెట్ ఇయ్యలేదని కోపం ఉంటే కలిసినప్పుడు గట్టిగా అడగాలే, తిరుగుబాటు చేయాలి. అంతేగాని ఇట్లా తోసుకునుడు నెట్టుకునుడు చేయకుండ్రి, సరేనా? పెట్రోల్ ట్యాంకులు ఏముంటుంది? పెట్రోల్ ఉంటుంది. మరి డీజిల్ ట్యాంకులు ఏముంటుంది? డీజిల్ ఉంటుంది. మరి గ్యాస్ సిలిండర్లు ఏముంటుంది? అరే ఓ అంజలి, అవేం దిక్కుమాలిన ప్రశ్నలు అని అడుగుదాం అనుకుంటున్నారా? ముందైతే చెప్పుండ్రి, గ్యాస్ సిలిండర్లో ఏముంటుంది? గ్యాసే కదా. కానీ అదేందో గీడ గ్యాస్ సిలిండర్లా గ్యాస్ కాకుండా నీళ్లున్నాయి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా, పావు బాజీని పావు మందమే తింటారా అన్నట్టు గ్యాస్ బుడ్డీలో గ్యాస్ ఎందుకు ఉండాలనుకున్నారో ఏందో గానీ గ్యాస్ కు బదులు నీళ్లున్న సిలిండర్ను డెలివరీ చేసిరట. ఒక్కసారి చూడండి సిలిండర్లోంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో. నీళ్ళ బిందె నుంచి వచ్చినట్టే వస్తున్నాయి కదా. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే ఈ అన్న గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సంగం మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సిలిండర్ డెలివరీ చేసిరట. ఇక ఇంటికి వచ్చుడుతోనే దాన్ని పొయ్యికి పెట్టి స్టవ్ ఆన్ చేద్దామని వెలిగిస్తుంటే అస్సలకే వెలుగుతలేదట. అరే కొత్త సిలిండర్ అయినా ఎందుకు మంట వస్తలేదు, కొంపదీసి గ్యాస్ గిట్ల లేదా అని చూస్తే ఇగో ఇట్లా నీళ్లు బయట పడ్డాయి. ఇక చూసి షాక్ అయిన ఈయన ఏజెన్సీ వాళ్ళ మీద ఎనలేని కోపం చేయబట్టిండు. స్టవ్ అంటిద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు, ఇది ఏందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉందల్లా, గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇక సిలిండర్లు ఇట్లా నీళ్ళు ఎందుకు వచ్చినాయో ఆ ఏజెన్సీ వాళ్ళే చెప్పాలి. కానీ ఓ అన్నో గ్యాస్ ఉన్నదో లేదో అని చూసేదందుకు ఇట్లా సిలిండర్ బోర్లేయక ఇంకోసారి నిజంగానే గ్యాస్ ఉంటే పుసుకునేమన్నా అయిందంటే ఏమి లే పరిస్థితి. జర జాగ్రత్త. ఈ మధ్య బీఆర్ఎస్ లీడర్లకు కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమ బగ్గనే పెరుగుతున్నట్టున్నది. మొన్నట్ల 4 ఎమ్మెల్యేలు, నిన్న మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిస్తే ఇవాళ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మంత్రి శ్రీధర్ బాబు మీద వాళ్ళకంటే ఎక్కువ ప్రేమను గురిపించిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆశ కొద్దిగా ఉండే. సరే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి కావాలని కూడా కోరుకుంటుంది. అమ్మ బాబోయ్, శ్రీధర్ బాబు సీఎం కావాలనని వాళ్ళ పార్టీలున్న ఆయన అభిమానులన్న కోరుకున్నారో లేరో గాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సార్ అయితే బరాబర్ కోరుకున్నాడట. నిజంగా శ్రీధర్ అన్నకు బానన్నను మించిన ఫ్యాను ఇంకొకరు లేరనుకుంటా.
అందుకే ఇట్లా అందరి ముందే మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శ్రీధర్ బాబే సీఎం అవుతాడు అనుకున్నా, కానీ కాలేదు. ఎప్పటికైనా అవుతాడు అని అనుకుంటున్నా అనవట్టిండు. మరి ఒక్క జిల్లాకు చెందినోళ్ళు కాబట్టి భానుప్రసాద్ సార్ అట్లా మాట్లాడుంటాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీల సీఎం పంచాయతీని మళ్ళోసారి మొదలు పెట్టేతందుకేనా అనే డౌట్లు కొందరికి వస్తే రావచ్చు. కానీ మొత్తానికైతే భాను సార్ అట్లా మాట్లాడుతుంటే శ్రీధర్ బాబు కూడా సప్పుడు చేయలేదంటే సార్కు కూడా సీఎం కావాలనే కాయిషు బాగానే ఉండుంటది కావచ్చు కదా. దునియాను గడగడలాడించిన కరోనా పేరు వినపడితేనన్నా ఇప్పుడేం భయం అయితలేదు. కానీ గుండెపోటు అని పేరు వినపడితే చాలులా పానం గజ్జున వణుకుతున్నది. ఆ ఊరని లేదు, ఈ ఊరని లేదు, ఈ దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, ఇక్కడని లేదు, అక్కడని లేదు, ఆఖరికి బడులలో కూడా వస్తున్నాయి, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక అన్నకు గుండెపోటు వచ్చింది. అయితే గుండెపోటు వచ్చిన కాకకు గోల్డెన్ టైంలో సిపిఆర్ చేసి ప్రాణం నిలబెట్టిండు. ఇగో ఈ పోలీస్ అన్న హైదరాబాద్ మనిషి లక్ష్మారెడ్డి కాక మేడారం జాతరకు పోయి సడన్ గా కింద పడిపోతే అక్కడనే డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ నాగముత్యం అన్న 2 నిమిషాలలోనే వచ్చి సిపిఆర్ చేస్తే కొద్దిసేపటికే ఇగో ఇట్లా లేచి కూసున్నాడు. ఇప్పుడు లక్ష్మారెడ్డి కాక దవాఖాన్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడట, ప్రాణాలకేం ఇబ్బందులు లేవంటున్నారు. కానీ జాతరకొచ్చిన భక్తులు వాళ్ళ ఇంటోళ్ళు మాత్రం ఇదంతా సమ్మక్క సారక్క మహిమే, ఆ దయగల్ల తల్లుల దయతోనే పోలీస్ అన్న దబ్బున చేరుకొని ప్రాణాలను రక్షించిండు. దర్శనానికి వచ్చిన భక్తునికి మళ్ళా ఆ సమ్మక్క తల్లే ప్రాణం పోసిందని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి పోలీస్ అన్నను మెచ్చుకొని మెడలేసుకొని మెసేజ్లు పెట్టి తారీఫ్ చేస్తున్నారు. దమ్మపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడట. కానీ నాగముత్యమన్న శెబ్బాసే అన్న. ఈ పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు చూస్తుంటే అవసరమా ఈ బండ్లు వాడుడు, కార్లు వాడుడు? ఏం చక్క బస్సుకో మెట్రో ట్రైన్కో పోతే కాదా అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు. అయితే అట్లాంటి వాళ్ళ కోసమే ఖమ్మంలో ఓ తమ్ముడు ఏం చేసిండో చూస్తే శెబ్బాష్ తమ్మి అని తారీఫ్ చేస్తారు. కారులో జోరుగా హుషారు షికారు చేస్తున్న ఈ తమ్ముడే పెను ప్రమాదంలో మారుతున్న పెట్రోలు డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయ మార్గం చూపిండు. అదే ఈ హైబ్రిడ్ కారు. ఇది ఛార్జింగ్తోనే నడుస్తుందట. అట్లని ఛార్జింగ్ పెట్టాల్సిన పని కూడా లేదట. అంత బ్యాటరీతోని సోలార్ సిస్టంతోనే ముందు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేటట్టు పెట్రోల్ పోస్తే ఆ లోపల బ్యాటరీ ఛార్జ్ అవుతుందట. ఇట్లా ఒక్కసారి ఫుల్ బ్యాటరీ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చునట. తమ్ముని పేరు రాకేషు, ఖమ్మంలో ఉంటాడు. బీటెక్ మెకానిక్ చేసిండట. మొదట ఇదే ప్రయోగం బైక్ మీద చేస్తే సక్సెస్ అయ్యి 200 కిలోమీటర్లు నడిచిందట. వెంటనే కారు మీద ప్రయోగం చేసి ఈ హైబ్రిడ్ కారును తయారు చేసి వారెవ్వా అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు ఉన్నా వాటిని ఛార్జింగ్ పెట్టాలన్నాయే. దీనికి అది కూడా అవసరం లేకపోయేసరికి అరే మంచిగున్నది కదా అంటున్నారు చాలా మంది. అందుకే ఈ నడుమనే యువ ఇన్నోవేటర్ల అవార్డుకు కూడా ఎంపికైంది ఈ కారు. కేంద్ర ప్రభుత్వం బయటికిడిచిన ఇన్నోవేటర్ల పుస్తకంలా రాకేష్ పేరు కూడా ఉన్నది. అందుకే చాలా సంతోషపడుతున్నాడు ఈ తమ్ముడు. ఇంకా ప్రభుత్వం సాయం అందిస్తే కొత్త కొత్తవి కనిపెడతా, నలుగురికి ఉపాధి కల్పిస్తా అని అంటున్నాడు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అందులో 100 మందికి జాబ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ తమ్మి, నువ్వు నీ పనితనం ఇంకా భవిష్యత్తులో కొత్త కొత్తవి తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న ఆదివారం కదా, ఇక ఇవాళ మరి ఆఫీస్కి వచ్చిండో రాలేదో మా రాజేష్ దొరవారు. ఇంతకు ఏడున్నట్టినే మంది ఉన్నారు, ఇవాళ ఒకళ్ళని అడుగుదాం. భయ్యా భయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వం భయ్యా. అడుక్కునేందుకు సిగ్గులేదా? అడుక్కుండు కాదు భయ్యా, 10 రూపాయలు. అవ్వా ఆఫీస్కి రాకుండా బయట అడుక్కుంటున్నావా? అవ్వా 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 పర్వంతా తీస్తున్నావు కదా. పరువు గిరువన్నాం అంటే మూతి వలుగుతుంది ఏమనుకుంటున్నావు? ఎవరు అడుక్కుంటున్నారు? చేంజ్ అడుగుతున్నాక అంతే. నువ్వు ఉండు, అగ్గి అన్నని అడుగుదా. అన్నా ఒక్క 100 రూపాయలు చేంజ్ ఉన్నదా?
అన్ని 10 రూపాయల నోట్లే కావాలా? 10 రూపాయల నోట్లేదన్న. అన్న ఒక్కసారి చూడన్న, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాను. అడగాలి ఇప్పుడు. ఓ తిక్కలోడా, 10 రూపాయలు ఇస్తే 100 ఇస్తావు, 200 ఇస్తావా? తెలివున్నదా కొంచెమన్నా? అరే నిజంగానే అంజలి, కావాలంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే చెప్పు, 100 రూపాయలు ఇస్తా. అబ్బచ్చా, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారా ఎవరన్నా? ఎవరి చెవుల పూలు పెడుతున్నావు? చెవుల పూలు పెట్టుడు కాదు, చేతుల నోట్లు పెట్టుడు ఇది. ఓ పని చేయి, నిజంగా నీ దగ్గర 10 రూపాయలు ఉంటే చెప్పు, నీకోసం 100 కాదు 1000 రూపాయలు ఇస్తా, సరేనా? అబ్బా, నా దగ్గర 10 రూపాయలు దొబ్బుదామని చూస్తున్నావు కదా? నీ ముఖం. పోనీ 10,000 రూపాయలు ఇస్తావా? అవునా, సరే. ఇప్పుడు నేను ఫోన్ పే చేస్తా 10 రూపాయలు, వెంటనే 10,000 చేయాలి, సరేనా? ఫోన్ పేలు గిని పేలు వద్దు, 10 రూపాయల నోటు కావాలి. అట్లనా? అయితే నా బ్యాగులో చిల్లర ఉన్నాయి, పోయి తీసుకొని 10,000 అదే బ్యాగులో పెట్టు. మళ్ళా చిల్లర అంటది, నీ 10 రూపాయల నోటే కావాలి, అట్లయితేనే ఇస్తా, లేకపోతే ఇయ్య. ఇదేంది 10 రూపాయల నోట్ అయితే ఏంది, చిల్లర అయితే ఏంది? అన్ని చిల్లర లెక్కలు చేయకు నా దగ్గర. అది వేరే ఇది వేరే తల్లి, నీ దగ్గర 10 రూపాయలు ఉంటే చెప్పు, నేను 10,000 రూపాయలు ఇస్తా, అంతేగాని ఒర్రి నడుప ఏడ పని లేకుండా ఉన్నావు నువ్వు. వార్తలు తప్పించుకునేందుకు ఏందేందో కథలు పడుతున్నావు కదా. నువ్వు ఎవరితో చెప్పానంటే చెప్తా, సరేనా? ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు అనుకో, ఆ నోటుని తీసుకొని 4 లక్షల రూపాయలు సంపాదిస్తా. దాంట్లో నుంచి 10,000 రూపాయలు ఏంది, కావాలంటే 50,000 ఇస్తా, తీసుకుందు కదా. 10 రూపాయలకు 4 లక్షల. బాగుంది జోక్, చాలా బాగుంది. జోక్ కాదమ్మా తల్లి, నీ మీద ఒట్టు, నువ్వు 10 రూపాయల నోటు ఇయ్యి, నీకు 50,000 ఇస్తానో లేదో చూడు. అట్లనే అయితే నా బ్యాగులో 2 10 రూపాయల నోట్లుంటాయి, వాటిని తీసుకుపోయి 8 లక్షలు తీసుకురాపో. 2 నోట్ల, సూపర్. అన్నట్టు ఆ నోట్ల మీద 786 నెంబర్ ఉన్నదా? అదేంది మళ్ళా? 786 ఉండాలి, ఆ నెంబర్ ఉంటేనే ఇస్తారు 4 లక్షలు, లేకపోతే ఇయ్యరు మళ్ళా. నా దగ్గర ఆ నెంబర్ తోని లేవు గానీ వేరే నెంబర్ తోని ఉన్నాయి, కావాలంటే 2 లక్షలు ఇవ్వమని. అట్లా ఇయ్యరు తల్లి, 786 ఉన్న 10 రూపాయల నోటే కావాలి, అట్లయితేనే 4 లక్షలు ఇస్తారట. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది వార్త, నీకేం తెలుసు? ఇప్పుడు ఎత్తుక్కోవాలి వాళ్ళ దగ్గర. నాన్న నాడు ఏడ పని లేకుండా ఉన్నావు. సోషల్ మీడియాలో అదో వార్త ఇదో వార్త వస్తుందని చెప్పి ఇట్లా నమ్మినవనుకో, నిన్ను మోసం చేసి నీ అకౌంట్లో ఉన్నాయన్నీ తుడుచుకొని పోతారు. అసలే ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఇటువంటి నమ్మకు. అమ్మో, ఇంత పెద్ద కథ ఉన్నది దీంట్లో. ఈ 10 రూపాయలు వద్దు, నా 4 లక్షలు వద్దు, కానీ పైసలు వస్తాయి కదా అని చెప్పి దోస్తు గాళ్ళకేమో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇస్తాను. ఎవడో ఫోన్ చేస్తూనే ఉన్నాడు కదా, ఒక 2 రోజులు కనిపించకుండా పోవాలి ఇళ్ళకి. కలుస్తా మళ్ళా. ఈ మధ్య దొంగలు ఎక్కువైతున్నారు. జనం లేని గల్లీలకు బండ్లేసుకొని పోవుడు, ఇంట్లో చొచ్చుడు, దొరికిన కాడికి దోసుకొని వచ్చుడు, ఇదే చేస్తున్నారు. లేదంటే రోడ్డంట నడుచుకుంటా పోతున్న అమ్మలక్కల మెడలల్లా షైన్లు దింపుడు. ఇటువంటి బద్మాష్ గాళ్ళు ఈ మధ్య మరీ పెరిగిపోతున్నారు. ఇదిగో స్కూటీ పైన ఉన్న 2 వ్యక్తుల దగ్గర నుంచి ఇటు పక్కగా వచ్చిన ఈ 3వ వ్యక్తే దొంగ. మరి ఎప్పటి నుంచి నాసు పెట్టాడో ఏంటో తెలియదు కానీ ఒక ఇంట్లోకి దూరాడు. అంతే, కాసేపటికి ఆ ఇంట్లోంచి ఒక ముసలమ్మ బయటికి వచ్చింది. మరి లోపలికి వెళ్ళి బెదిరించాడో ఏమో, బిక్కు అనుకుంటూ బయటకు వచ్చిన ఆ ముసలమ్మ అటు ఇటు తిరుగుతూ ఒక ఇంట్లోకి వెళ్ళాలని చూసింది. ఇంతలో వీడు దగ్గరికి వెళ్ళాడు. దాంతో ఆవిడ కోపంతో ఒక బకెట్ తీసుకొని వాడిని కొడదామని చూసింది, కానీ ఇంతలో ఆ ముసలావిడిని పడేసి పాపం మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును అందుకొని పరారయ్యాడు. అదిగో చూడండి, అటు పక్కన స్కూటీ పెట్టుకొని ఉన్న 2 స్నేహితులు వీడిని ఎక్కించుకొని పరారయ్యారు. అప్పటికే బోరుమని ఎంతో విలవిస్తూ, రాదమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, రండి, నా మెడలో గొలుసుని ఎవడో ఎత్తుకుపోతున్నాడని ఎంతో ప్రయత్నం చేసింది ఆవిడ వాళ్ళని పిలవడానికి, కానీ ఎవరు రాకపోయేసరికి దొంగలు పరారయ్యారు. తర్వాత విషయం కాస్త పోలీసులకు చెప్పేసరికి వాళ్ళు వచ్చి చుట్టుపక్కల వాళ్ళని, ఆ ముసలావిని ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా ఆ దొంగ బడివెల్ని పట్టుకునే పనిలో పడ్డారట. పబ్లిక్ చూస్తున్నారు కదా, ఏదో అడ్రస్ అడుగుదామని దగ్గరకు వచ్చి కూడా ఇలా చైన్ స్నాచింగ్లు చేసుకుని వెళ్ళిపోతున్నారంట కొందరు కంత్రి నాయాళ్ళు. అపరిచిత వ్యక్తులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనే కాదు, ఈ ఇంటి దగ్గరలో కూడా జాగ్రత్తగా మెదలండి. ఇంకా నయం అదృష్టం బాగుండి కింద పడేసిన అవ్వకి దెబ్బలు తగలేదు, లేకపోతే పోయిన గొలుసు బాధతో పాటు హాస్పిటల్ బిల్లు బాధ కూడా వచ్చేది పాపం. మరిక తొందరలో ఆ పోలీసులు వాళ్ళని పట్టుకుని చైన్ రికవరీ చేయాలని కోరుకుందాం. అన్నట్టు ఈ తతంగం అంతా ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. మేడ్చల్ జిల్లా నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సఫీల్గూడలో జరిగింది. బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి కదా. ఏడికన్నా పోయే వాళ్ళు బండ్లు లేదంటే కార్లలో పోయి అక్కడ పార్కింగ్ చేసి బస్సుకో రైలుకో పోతుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ వెహికల్స్ వాళ్ళు వేసుకొని వస్తుంటారు.
అందుకే ఎప్పుడు చూసినా పార్కింగ్ ప్లేస్లా వందలాది బండ్లు కనపడుతుంటాయి. కానీ అన్ని బండ్లున్న కాడ ఒక్కసారిగా అగ్గిమంటలు లేస్తే ఆ వెహికల్స్ పరిస్థితి ఎట్లుంటది? ఓర్ని ఎక్కడికక్కడ బూడిదతోటి కాష్టాల గడ్డల గాలిపోయిన బాడీ లెక్కనే తయారైనాయి కదా. అరే రే 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 ఎన్నెన్ని బండ్లు, ఎన్నెన్ని కార్లు, ఆటోలు, వామ్మో. ఢిల్లీ వజీరాబాద్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఇది. మొత్తం 200 4 వీలర్స్, 250 2 వీలర్స్ మంటలు అంటుకొని బుగ్గి అయినాయట. అసలు మంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అర్థమైతలేదట. ఒక్కటేసారి పెద్ద మంటలు వేసేసరికి చూసిన వాళ్ళు పోలీసులకు చెప్తే వాళ్ళు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయగానే 1 కాదు 2 కాదు మొత్తం 8 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినాయట మంటను. మంటలు ఆర్పేసరికి తెల్లారిందట. అంటే అర్థం చేసుకోర్రిగా ఏ రేంజ్లో వ్యాపించుంటుందో అగ్గి. ఇంకా నయ్యం అక్కడ టైంకి ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలే. మరి ఏ దొంగ బడిమేగాల కథనో ఇది. దీనికి కారణం ఏందో తెలుసుకునే పనులున్నారట పోలీసులు. ఉత్తుత్తగానైతే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఇది ఎవరో చేసే ఉంటారు అని అనుమానిస్తున్నారట పోలీసులు. మరి వాళ్ళు ఎవరో కానీ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేసి జల్దిన పట్టుకొని రయ్యా. లేకుంటే పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అనే ఈ రేంజ్ లో అగ్గి పెట్టిర్రంటే మామూలు జనాలు భయపడతారు మళ్ళా. కానీ అమ్మో మొత్తం సినిమాలలో సీన్లు చూపెడతారు కదా, ఏడి కాడ గాలిపోయి బాంబ్ బ్లాస్టింగ్లు అయినప్పుడు ఎట్లయితే అవు గట్లనే కనిపిస్తున్నది పోండి చూసేదందుకు. అన్ని కలిసి ఎన్ని కోట్ల రూపాయల సొమ్ము దగ్ధమైందో ఏందో పోండ్రి. పెండ్లి బారాత్లల్లా, సంగీతలల్లా డ్యాన్సులు చేసేటప్పుడు కొందరికి మస్తు అంటే మస్తు ఊపు వస్తుంది. ఇక పక్కన ఆలిగిట్లుంటే దగ్గర కురికి మరీ చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చి డ్యాన్సులు చేయిస్తారు. పెనిమిటి కంటే భార్య మంచిగా డ్యాన్స్ చేస్తే ఆమెనే చూస్తారు, లేకుంటే ఆమె సిగ్గుపడి మళ్ళా కిందికి పోతే చెప్పలేము. కానీ ఇప్పుడు ముచ్చటేందంటే అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పనాయనే అన్న, దెబ్బకు అప్ప నేనట్టు అణిగిపోతివి. అసలు ఎవరు ఎత్తుకొని డాన్స్ చేయమన్నారే? పాపం అక్కేదో ఆమెకు వచ్చినట్టు డాన్స్ వేస్తుంటే కావాలని ఎత్తుకుంటువి, గుబేలను గూలితివి. మళ్ళా పడ్డోళ్ళు మామూలుగా పడ్డరా? మీరే చూడుండ్రి, ఒక్క బియ్యం బత్తను కదిలిస్తే అన్ని కుప ఊలినట్టు ఘోరంగా పడితిరి. అయ్యో దేవుడా, మరి అన్నకు భార్య మీద కోపం గిట్లున్నదో పగెట్లా చల్లార్చుకోవాలని అని అర్థం కాక ఈ స్కెచ్ గీసిండో తెలియదు. కానీ అన్న దెబ్బ దాకించుకున్నాడు, అక్కకు దెబ్బ దాకిచ్చిండు. గమ్మత్తు విషయం ఏంటంటే వీళ్ళు ఇంతగానం కింద పడితే గీ జంట చూడుండ్రి కనీసం గింతనన్నా పట్టించుకుంటలేరు. ఎవరెక్కడ పోతే మాకేంది, ఏడబడితే మాకేంది, మా డాన్స్ మాదే, మా ఎంజాయ్మెంట్ మాదే అన్నట్టు చేసిండ్రు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నది. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. రేపు ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.